Friends, welcome to my channel. Today our topic is using simple words. Simple words ఎలా వాడాలి నేర్చుకుందాం. ఇది ఇంకో టాపిక్, రైట్? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు నేర్చుకుంటే ఏంటి? ఆల్వేస్, ఆఫన్, యూజువల్లీ, సమ్టైమ్స్, ఎవర్, నెవర్, రేర్లీ, సెల్డమ్, ఆల్సో, జస్ట్, ఆల్రెడీ, సిన్స్, ఫర్, ఆన్, ఇన్, ఇంటూ, అప్, అపాన్, ఎట్, సోఫా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకుంది ఏంటంటే బిట్వీన్. బిట్వీన్ అంటే రెండింటి మధ్య. ద గర్ల్ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ రామ్ అండ్ రఘు. సో ఇద్దరి మధ్యలో ఉంటే, రెండు విషయాల మధ్య, ఇద్దరి మధ్య ఉంటే ఏం వాడాలి? బిట్వీన్ వాడాలి. ద టీచర్ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ రామ్ అండ్ రఘు. సో మధ్యలో, అప్పుడు బిట్వీన్. ఎక్కువ ఇద్దరికంటే ఎక్కువ ఉంటే ఏం వాడాలి? ఎమాంగ్. సి, ద టీచర్ ఈజ్ సిట్టింగ్ ఎమాంగ్ ద చిల్డ్రన్. చిల్డ్రన్స్ మధ్య కూర్చుంది. సో ద థీవ్స్ ఆర్ ఫైటింగ్ ఎమాంగ్ దెమ్సెల్స్. వాళ్ళు గొడవ పడుకుంటున్నారు. ఇద్దరికంటే ఎక్కువ ఉంటే ఏం వాడాలి? ఎమాంగ్ వాడాలి. టూ థీవ్స్ ఆర్ ఫైటింగ్ బిట్వీన్ దెమ్సెల్స్. సో ఇద్దరు ఉన్నారు కాబట్టి బిట్వీన్ వాడుతున్నాం, రైట్? ఎమాంగ్ అంటే త్రీ థీవ్స్ ఆర్ ఫైటింగ్ ఎమాంగ్ దెమ్సెల్స్. వాళ్ళు గొడవ పడుతున్నారు కాబట్టి అప్పుడు ఎమాంగ్ వాడుతున్నాం. బిసైడ్ అంటే పక్కన. ఐఎమ్ సిట్టింగ్ బిసైడ్ మై ఫ్రెండ్. నేను మా ఫ్రెండ్ పక్కన కూర్చుంటున్నాను. రాధా ఈజ్ సిట్టింగ్ బిసైడ్ హిస్ బ్రదర్. ఆ రాధా తన బ్రదర్ పక్కన కూర్చుంటుంది, రైట్? మై హౌస్ ఈజ్ బిసైడ్ ద టెంపుల్. మా ఇల్లు ఎక్కడ ఉంది? టెంపుల్ పక్కన ఉంది, రైట్? మై ఇన్స్టిట్యూట్ ఈజ్ బిసైడ్ ద బిసైడ్ షా థియేటర్. షా థియేటర్ పక్కన మై ఇన్స్టిట్యూట్ ఉంది. బిసైడ్ అంటే పక్కన. బిసైడ్స్ అంటే అడిషనల్, దాంతో పాటుగా. దేంతో పాటుగా? అడిషనల్ అనమాట. ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్ బిసైడ్స్ తమిళ్. తమిళ్తో పాటు నేను ఇంగ్లీష్ చెప్తున్నాను. ఎలాంగ్ అంటే వెంట. ఐఆమ్ వాకింగ్ ఎలాంగ్ ద రోడ్. నేను రోడ్ అంటే నడుస్తున్నాను. ఎలాంగ్ అంటే వెంట. ఐఎమ్ వాకింగ్ ఎలాంగ్ ద రోడ్. ఎక్రాస్, ద డాగ్ ఈస్ రైట్ రన్నింగ్ అక్రాస్ ద రోడ్ అంటే అడ్డంగా పరిగెడుతుంది అని. సో ఈ అక్రాస్ మొత్తం కూడా వాడవచ్చు. మొత్తం అంటే ఏంటి? జియో నెట్వర్క్ కవర్స్ అక్రాస్ ద కంట్రీ అంటే మొత్తం అక్కడ, రైట్? అంటిల్, టిల్. వెయిట్ అంటిల్ ఐ కమ్. ఎదురు చూడు నేను వచ్చేంత వరకు. అంటిల్ అంటే అంతవరకు. అంటిల్, టిల్ రెండు ఒకటే అనమాట. బీన్ అంటే ఉండిన. షీ హ్యాస్ బిన్ హియర్ సిన్స్ 11 o'clock. ఆమె 11 నుంచి ఇక్కడ ఉంది. ఐ హ్యావ్ బిన్ అ డాక్టర్ ఫర్ 30 years. నేను 30 years డాక్టర్గా ఉన్నాను. బీన్ అంటే ఉండడం అంటే అప్పటి నుంచి ఇంతవరకు, లేదంటే గతంలో ఒక టైం నుంచి ఒక టైం వరకు. షీ హ్యాడ్ బీన్ ఇన్ ముంబై ఫర్ 10 years. ఆమె ముంబైలో 10 years వరకు ఉంది. ఐ విల్ హ్యావ్ బీన్ ఇన్ ముంబై ఫర్ 10 years. నేను ముంబైలో 10 ఏళ్ళ వరకు ఉంటాను. బీన్ అంటే ఉండడం. హౌ లాంగ్. హౌ లాంగ్ అంటే ఎంతకాలంగా. హౌ లాంగ్ హార్ యూ హియర్. ఎంతకాలం ఇక్కడ ఉన్నావు. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్. అప్పటి నుంచి ఇక్కడికి ఎంతకాలంగా ఉన్నావు. హౌ లాంగ్ విల్ యూ స్టే హియర్. ఎంతకాలంగా మీరు ఇక్కడ ఉంటారు. హౌ లాంగ్ ఆర్ యూ టీచింగ్. ఎంతకాలంగా మీరు టీచ్ చేస్తున్నారు. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్. ఎంతకాలం ఇక్కడ మీరు పనిచేస్తున్నారు. హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ కుకింగ్. ఆమె ఎంతకాలంగా వండుతుంది, రైట్? హౌ లాంగ్ అంటే ఎంత సమయం అని. హౌ ఫార్ అంటే ఎంత దూరం. హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హియర్ టు స్టేషన్. ఇక్కడి నుంచి స్టేషన్కి ఎంత దూరం. హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హైదరాబాద్ టు ఢిల్లీ. హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఎంత దూరం. హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హైదరాబాద్ టు రాజమండ్రి. అప్పుడు మనం ఆన్సర్ చెప్తాం. ఇట్ ఈస్ 600 kilometers from Hyderabad to Rajamandri. It is 300 kilometers from Hyderabad to Vijayawada. It is 10 kilometers from my house to office. It is 3 kilometers from my house to my friend's house. How often, ఎంత తరచుగా. How often do you smoke? I smoke every half an hour. How often do you drink coffee? I drink a cup of coffee every 1 hour. Very often. She speaks Tamil very often. He goes to Chennai very often. తరచుగా, చాలా తరచుగా అనమాట. వెరీ ఆఫన్ అంటే ఏంటి? చాలా తరచుగా. ఈ గోస్ టు ఢిల్లీ వెరీ ఆఫన్. ఈ స్పీక్స్ తమిళ్ వెరీ ఆఫన్, రైట్? ఈ కట్స్ ఆనియన్స్ వెరీ ఆఫన్. సో చాలా తరచుగా చేసే పని ఏం వాడాలి? వెరీ ఆఫన్. షీ కమ్స్ టు మై హౌస్ వెరీ ఆఫన్, రైట్? ఈ యూజెస్ బ్లూ షర్ట్ వెరీ ఆఫన్. హౌ మచ్ అంటే ఎంత, రైట్? హౌ మచ్ ఇజ్ ఇట్. ఎంత, ఇదెంత. హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్. దీని ధర ఎంత, రైట్? హౌ మచ్ ఆయిల్ డూ యూ టేక్ ఇన్ అ మంత్. ఎంత ఆయిల్ మీరు తీసుకుంటారు. హౌ మచ్ ఆయిల్ డిడ్ యూ టేక్ ఎస్టర్డే. నిన్న మీరు ఎంత ఆయిల్ తీసుకున్నారు. హౌ మచ్ ఆయిల్ విల్ యూ టేక్ టుమారో. రేపు మీరు ఎంత ఆయిల్ తీసుకుంటారు, రైట్? ఇలా హౌ మచ్ అంటే ఏంటి? ఎంత. అది ప్రజెంట్కి వాడచ్చు, పాస్ట్కి వాడచ్చు, ఫ్యూచర్కి వాడచ్చు, రైట్? హౌ మచ్ రైస్ డూ యూ ఈట్ డైలీ. హౌ మచ్ అంటే మీరు ఎంత తింటారు. హౌ మచ్ రైస్ డిడ్ యూ ఈట్ ఎస్టర్డే. నిన్న మీరు ఎంత తిన్నారు, రైట్? హౌ మచ్ ఐస్ క్రీమ్ డిడ్ యూ టేక్ ఇన్ ద మార్నింగ్. ఎంత ఐస్ క్రీమ్ తీసుకున్నారు. హౌ మచ్ వాటర్ డిడ్ యూ డ్రింక్ ఇన్ ద మార్నింగ్. అంటే అన్కౌంటబుల్ అంటే ఏం చేయాలి? హౌ మచ్ వాడాలి. కౌంట్ చేస్తే ఏం వాడాలి? హౌ మెనీ వాడాలి. చూడండి, హౌ మెనీ అంటే మీరు కౌంట్ చేస్తున్నారు. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్.
ఎంతమంది విద్యార్థులు క్లాస్లో ఉన్నారు, రైట్? హౌ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ హియర్, ఎంతమంది జనాలు పనిచేస్తున్నారు. హౌ మెనీ మెంబర్స్ ఆర్ గోయింగ్ అవుట్, ఎంతమంది బయటకు వెళ్తున్నారు. హౌ మెనీ వర్కర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ద సైట్లో ఎంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారు. హౌఎవర్, ఎలాగైనా. హౌఎవర్ ఐ గో షీ విల్ మీట్ మీ, ఎలా వెళ్ళినా సరే నాకు కలుస్తుంది, రైట్? హౌఎవర్ యూ వర్క్ యూ విల్ గెట్ ద శాలరీ, నువ్వు ఎలా పనిచేసి నీకు శాలరీ వస్తుంది, రైట్? హౌ ఎల్స్, ఎలా, ఇంకా ఎలా. హౌ ఎల్స్ డూ యూ వర్క్, హౌ ఎల్స్ డూ యూ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్, ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకుంటావు. ఊజ్ బుక్ ఈజ్ దిస్, ఈ బుక్ ఎవరిది. ఊజ్ పెన్ ఈజ్ దట్, ఆ పెన్ ఎవరిది. ఊజ్ మార్కర్ ఈజ్ దిస్, ఈ మార్కర్ ఎవరిది. ఊజ్ బైక్ డూ యూ డ్రైవ్, ఎవరి బైక్ నువ్వు డ్రైవ్ చేస్తావు. ఊజ్ కార్ డూ యూజ్, ఎవరి కార్ నువ్వు వాడతావు. ఊజ్ మొబైల్ డూ యూజ్, ఎవరి మొబైల్ నువ్వు వాడతావు. ఊమ్ అంటే ఎవరిని. ఊమ్ డూ లైక్ టు మీట్, మీరు ఎవరిని కలుద్దాం అనుకుంటున్నారు. ఊమ్ డూ లైక్ టు కిక్, ఎవరిని మీరు తందాం అనుకుంటున్నారు. ఊమ్ డూ లైక్ టు మ్యారీ, మీరు ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. హూ ఈజ్ కమింగ్, ఎవరు వస్తున్నారు. హూ ఈజ్ గోయింగ్, ఎవరు వెళ్తున్నారు. హూ స్పీక్స్ ఇంగ్లీష్, ఎవరు ఇంగ్లీష్ మాట్లాడతారు. హూ స్పీక్స్ తమిళ్, ఎవరు తమిళ్ మాట్లాడతారు. హూ కమ్స్ హియర్, ఎవరు వస్తారు. హూ ప్లేస్ క్రికెట్, ఎవరు క్రికెట్ ఆడతారు, రైట్? వేర్ ఎవర్ యూ గో ద డాగ్ ఫాలోస్ యూ, చూసుంటారు మీరు యాడ్, ఇది అచ్ యాడ్, ఒక ఇది యాడ్ ఇది, రైట్? వేర్ ఎవర్ యూ గో అచ్ డాగ్ ఫాలోస్ యూ, ద నెట్వర్క్ ఫాలోస్ యూ, రైట్? సో ఇట్ మీన్స్ ఏంటి, వేర్ ఎవర్ అంటే ఎక్కడైనా సరే అని. వెన్ ఎవర్ యూ కమ్ ఐ విల్ హెల్ప్ యూ, నువ్వు ఎప్పుడు వచ్చినా నీకు నేను సహాయం చేస్తాను. వెన్ ఎవర్ షీ మీట్స్ మీ షీ గివ్స్ ఎ స్మైల్, ఆమె ఎప్పుడు కలిసినా నాకు ఏమిస్తుంది, ఒక స్మైల్ ఇస్తుంది. సో చూడండి, ఆల్వేస్ ఎల్లప్పుడు. షీ ఆల్వేస్ స్మోక్స్, ఆమె ఎల్లప్పుడు స్మోక్ చేస్తుంది. షీ ఆఫన్ గోస్ టు ఢిల్లీ, ఆమె తరచుగా ఢిల్లీకి వెళ్తుంది. యూజువల్లీ వేర్ బ్లూ షర్ట్, నేను సాధారణంగా బ్లూ షర్ట్ వేసుకుంటాను. సమ్టైమ్స్ ఐ స్పీక్ తమిళ్, నేను తమిళ్ కొన్నిసార్లు మాట్లాడతాను. ఎప్పుడైనా. హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఢిల్లీ, మీరు ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్ళి వచ్చారా. హ్యావ్ యూ ఎవర్ ఈటెన్ బిర్యానీ, మీరు ఎప్పుడైనా బిర్యానీ తిన్నారా. ఐ నెవర్ స్మోక్, నేను ఎప్పుడు స్మోక్ చేయను. షీ నెవర్ డ్రింక్స్, ఆమె ఎప్పుడు డ్రింక్ చేయదు, రైట్? షీ నెవర్ స్పీక్స్ తమిళ్, ఆమె ఎప్పుడు తమిళ్ మాట్లాడదు. ఈ నెవర్ కమ్స్ హియర్, అతను ఎప్పుడు ఇక్కడ రాడు. ఐ రేర్లీ గో టు ట్యాంక్ బండ్, నేను ట్యాంక్ బండ్ రేర్గా వెళ్తాను. సెల్డమ్ అంటే కూడా అరుదుగా, రైట్? ఆల్సో షీ స్పీక్ తమిళ్ ఆల్సో. ఈ డ్రింక్స్ కాఫీ ఆల్సో. షీ హాజ్ జస్ట్ అరైవ్డ్, ఆమె ఇప్పుడే వచ్చింది. ఈ హాజ్ జస్ట్ గాన్, ఇప్పుడే వెళ్ళిపోయాడు. ఆల్రెడీ, ముందే. షీ హాజ్ ఆల్రెడీ గాన్, ఆమె ముందే వెళ్ళిపోయింది. ఈ హాజ్ ఆల్రెడీ అరైవ్డ్, అతను ఆల్రెడీ వచ్చేసాడు. సిన్స్ అంటే నుండి. ఐ హ్యావ్ బీన్ హియర్ సిన్స్ 11 AM, నేను 11 నుంచి ఇక్కడ ఉన్నాను. సిన్స్ అంటే కాబట్టి కూడా. సిన్స్ ఐ వాజ్ లేట్ ఐ వాజ్ పనిష్డ్, నేను లేట్గా వచ్చాను కాబట్టి నన్ను పనిష్ చేశారు. సిన్స్ అంటే కాబట్టి కూడా. గా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద బస్. లేదంటే ఐ హ్యావ్ బీన్ హియర్ అంటే కౌంట్ చేస్తున్నాం మనం. ఐ హ్యావ్ బీన్ హియర్ ఫర్ 30 minutes, 30 minutes నుంచి ఉన్నాను నేను, రైట్? సో అంటే కొరకు వస్తుంది. అంటే ఏంటి, అది అంటే కొరకు అనేది ఏంటి, కొరకు. ఒకసారి కొరకు వస్తుంది, నెక్స్ట్ ఏంటి, కౌంట్ చేస్తున్నాం మనం, టైం చెప్తున్నాం మనం. అప్పుడు దేర్ ఇస్ అ మార్కర్ ఆన్ మై హ్యాండ్. ఏంటి, డేట్ కూడా వాడచ్చు, డే కూడా వాడచ్చు. షీ విల్ కమ్ ఆన్ మండే, రైట్? షీ ఈస్ కమింగ్ ఆన్ 14th. ఈజ్ గోయింగ్ ఇన్ జూలై. అలాగే ఇంటూ అంటే లోనికి, రైట్? షీ ఈస్ గోయింగ్ ఇన్ టు ద రూమ్. ద మంకీ ఈస్ క్లైంబింగ్ అప్ ద ట్రీ. అపాన్ ఒకదానిపైకి. ద క్యాట్ జంప్డ్ అపాన్ ద టేబుల్. ఇంతవరకు. ఐ హ్యావెంట్ సీన్ హర్ ఆమెను ఇంతవరకు నేను చూడలేదు. ఐ హ్యావెంట్ సీన్ హర్ చాలా కాలంగా. బిట్వీన్ ఇద్దరి మధ్య. ద గర్ల్ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ రామ్ అండ్ రాధా. ఎమాంగ్ త్రీ thieves are fighting among themselves, వాళ్ళు. బిసైడ్ పక్కన. ఐఎమ్ సిట్టింగ్ బిసైడ్ మై ఫ్రెండ్, పక్కన. బిసైడ్స్ దాంతోపాటుగా. ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్ బిసైడ్స్ తమిళ్, ఇంగ్లీష్తో పాటుగా తమిళ్ నేను నేర్పిస్తున్నాను. ఎలాంగ్ వెంట. ద డాగ్ ఈస్ గోయింగ్ ఎలాంగ్ ద రోడ్ అంటే వెళ్తుంది. ద డాగ్ ఈస్ గోయింగ్ అక్రాస్ ద రోడ్ అంటే అడ్డంగా వెళ్తుంది. అక్రాస్. అంటిల్ అంతవరకు. వెయిట్ అంటిల్ ఐ కమ్, నేను వచ్చేంతవరకు ఎదురు చూడు, రైట్? వెయిట్ అంటిల్ ఐ విల్ కాల్ యూ, నేను కాల్ చేసేందుకు వెయిట్ చెయ్యి. హౌ లాంగ్ ఎంతకాలంగా. హౌ లాంగ్ హార్ యూ హియర్, ఎంతకాలం ఇక్కడ ఉన్నావు. బీన్ అంటే ఉండినా. ఐ హ్యావ్ బీన్ హియర్ సిన్స్ మార్నింగ్. ఐ హ్యావ్ బీన్ ఎ టీచర్ ఫర్ 30 years. 30 years నేను టీచర్ అంటే ఉండినా అని. హౌ ఫార్ ఎంత దూరం. హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హియర్ టు ఢిల్లీ, ఇక్కడ నుంచి ఢిల్లీ ఎంత దూరం. ఇట్ ఈస్ 800 kilometers ఫ్రమ్ హియర్ టు ఢిల్లీ.
హౌ ఆఫన్ డూ యూ స్మోక్, ఎంత తరచుగా నువ్వు స్మోక్ చేస్తావు. హౌ ఆఫన్ డూ గో టు స్కూల్, ఎంత తరచుగా స్కూల్కి వెళ్తావు. వెరీ ఆఫన్, చాలా తరచుగా. ఐ స్మోక్ వెరీ ఆఫన్, చాలా తరచుగా స్మోక్ చేస్తాను. ఐ డ్రింక్ వెరీ ఆఫన్, చాలా తరచుగా నేను డ్రింక్ చేస్తాను. హౌ మచ్, ఎంత. హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్, ఎంత ఖర్చు అవుతుంది. రైట్. హౌ మచ్ రైస్ డూ ఈట్, నువ్వు ఎంత రైస్ తింటావు. హౌ మచ్ రైస్ డిడ్ యూ ఈట్ ఎస్టర్డే, నిన్నెంత తిన్నావు. హౌ మెనీ, ఎన్ని. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్. హౌ మెనీ బుక్స్ ఆర్ దేర్ ఇన్ ద బ్యాగ్. హవెవర్, ఎలాగైనా. హవెవర్ యూ కమ్ ఐ విల్ మీట్ యూ, నువ్వు ఎలా వచ్చినా నేను కలుస్తాను. హౌ ఎల్స్ డూ యూ లెర్న్ ఇంగ్లీష్, ఎలా ఇంగ్లీష్ నేర్చుకుంటావు, ఇంకా ఎలా. హూస్, ఎవరిది. హూస్ మార్కర్ ఇస్ దిస్. హూమ్, ఎవరిని. హూమ్ డూ లైక్ టు మీట్, ఎవరిని కలుస్తాం అనుకుంటున్నావు. హూమ్ డూ లైక్ టు మ్యారీ, ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు. హూ ఈజ్ హియర్, ఎవరిక్కడ ఉన్నారు. హూ ఇస్ దేర్, అక్కడ ఎవరు ఉన్నారు. వేర్ ఎవర్ యూ గో ఐ విల్ మీట్ యూ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను కలుస్తాను. వెన్ ఎవర్, ఎప్పుడైనా సరే. వెన్ ఎవర్ యూ కమ్ ఐ విల్ కాల్ యూ. వెన్ ఎవర్ యూ మీట్ మీ ఐ విల్ ఇన్ఫార్మ్ యూ సంథింగ్. థ్యాంక్ యూ. ఇలా ఈ వర్డ్స్ ప్రాక్టీస్ చేయండి, మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోండి.